శ్రీమాత్రే నమః. నెలసరి సమయంలో స్నానం చేయొచ్చా? ఇలా నెలసరి కనిపించగానే స్నానం చేస్తూ ఉంటాం మేము, అలా చెయ్యొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అసలు ఏ పనులు చెయ్యాలి, ఏ పనులు చేయకూడదు, ఏవి చేయటం వల్ల హెల్త్ డ్యామేజ్ అవుతుంది అనే విషయాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అమ్మవారి పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ది అవాయిడింగ్ స్ట్రాంగ్ ఎమోషన్స్. అప్పట్లో మన పెద్దవాళ్ళు నెలసరి వచ్చినప్పుడు ఆ స్త్రీలని ఒక గదిలో కూర్చుండబెట్టేవారు, బయటికి రానిచ్చేవారు కాదు. అసలు ఆ స్త్రీతో మాట్లాడితేనే దోషము అని చెప్పి కొన్ని బుక్స్లో కూడా కనిపిస్తుంది. అలా ఎందుకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు అంటే, మామూలుగా అందరిలోనూ వాత పిత్త కఫ లక్షణాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఈ మెన్స్ట్రేషన్ సమయంలో ఏమవుతుంది అంటే బ్యాలెన్సింగ్ సరిగ్గా ఉండవన్నమాట. అలా బ్యాలెన్సింగ్ సరిగ్గా ఉండనప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఎవరితో అయినా సరే ఎమోషన్గా మాట్లాడినా, ఎక్కువగా నవ్వినా, ఏడ్చినా, గట్టిగా అరిచినా, ఇవన్నీ కూడా మన మెన్స్ట్రల్ ఫ్లో మీద ప్రభావాన్ని చూపిస్తాయి అన్నమాట. అసలు మామూలుగా ఈ ఎమోషన్స్ అన్నీ మామూలుగా ఉన్న స్త్రీ మీద ఉన్నాయి అని అనుకోండి, మళ్ళీ వాళ్ళు వాటన్నింటినీ సర్దుకొని బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ మెన్స్ట్రువల్ పీరియడ్లో మాత్రం వాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వాతం ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఎక్కువగా స్ట్రాంగ్ ఎమోషన్స్ కనుక ఫీల్ అయితే ఈ మెన్స్ట్రువల్ ఫ్లోని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. అందుకే వాళ్ళతో ఎవరు మాట్లాడద్దు, బయటికి వాళ్ళని రానివ్వకూడదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అసలు బయటికి రాకూడదు అనడానికి ఇది అన్నమాట కారణం. అలాగే జుట్టు దువ్వుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు, కాటుక పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తారు. జుట్టు ఎందుకు దువ్వుకోకూడదు అని చెప్తారు అంటే, అసలు మామూలుగా స్ట్రెస్గా ఉన్న ఆడవాళ్ళలో జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది కదా. ఈ జుట్టు ఎందుకు రాలిపోతుంది అంటే వాతం ఎక్కువగా ఉంటే రాలిపోతుంది అనమాట. ఈ మెన్స్ట్రేషన్ పీరియడ్లో ఈ వాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు స్ట్రెస్ కూడా ఏమవుతుంది, ఎక్కువగా ఉంటుంది. అలా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు జుట్టు దువ్వినప్పుడు ఈ జుట్టు ఏమవుతుందంటే బ్రిటిల్గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇంకా ఎక్కువ జుట్టు ఊడిపోతుంది అనమాట. అందుకోసమే తల దువ్వుకోవద్దు అని చెప్పి చెప్తారు. అలాగే ఈ వాతం ఎక్కువగా ఉండటం వల్ల కాలి పగుళ్ళు, గోళ్ళు పగుళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకనే ఈ మెన్స్ట్రేషన్ టైంలో జుట్టు కూడా దువ్వుకోకండి అని చెప్పే కారణం అనమాట. అలాగే అవాయిడ్ ఫిజికల్ ఎక్సర్సైజెస్ను కూడా అవాయిడ్ చేయమని చెప్పి చెప్తారు. కానీ మనం టీవీ చూసినట్లయితే ఈ శానిటరీ నాప్కిన్స్ పెట్టుకుని అస్సలు ఏమాత్రం మాకు ఇబ్బంది ఎదురవ్వలేదు, మేము ఎగిరాం, గంతులు వేసామని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చూపిస్తూ ఉంటారు కదా. అది ఎంత ప్రమాదమో అని చెప్పి మనకి చరక సంహిత చెప్తోంది. అంటే ఈ మెన్స్ట్రువల్ పీరియడ్లో గనక ఎవరైనా ఫిజికల్ ఎక్సర్సైజెస్లు ఎక్కువగా చేస్తే బోన్ రిలేటెడ్ ఇంజురీస్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ బోన్ రిలేటెడ్ ఇంజురీస్ని తగ్గించుకోవాలి అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ మనం చేయకూడదు. అప్పుడు బోన్స్ ఎలా అవుతాయి అంటే బ్రిటిల్గా తయారైపోతాయి అనమాట. అంటే హార్డ్గా అయిపోతాయి అనమాట. అలా హార్డ్గా ఎప్పుడైతే అవి ఉన్నాయో మన ఎముకలు తొందరగా బ్రేక్ అవుతాయి కదా. ఎందుకంటే అప్పుడు వాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రమాదాలన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ కూడా చెయ్యొద్దు అని చెప్తారు. ఈవెన్ బాగా స్పీడ్గా నడక కూడా వద్దు అని చెప్పే కారణం ఇందుకే అనమాట. అలాగే కాటుక పెట్టుకోవద్దు అంటారు. మామూలుగా ట్రాపికల్ రీజన్స్లో చాలామందికి కాటుక పెట్టుకునే సంప్రదాయం ఉంది. దీన్ని ఆడవాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారనే విషయం మనకి తెలుసు కదా. కానీ హాట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్న చోట మగవాళ్ళు కూడా కాటుక పెట్టుకుంటారనమాట. అప్పట్లో మన పెద్దవాళ్ళు ఈ కాటుకను ఎలా తయారు చేసేవారు, ఆవదము, ఆవు నెయ్యి, అలాగే కొన్ని మెడిసినల్ హెర్బ్స్ తోటి కాటుకను తయారు చేసేవారు కదా. అది కంటికి చల్లదనాన్ని ఇవ్వటమే కాకుండా కంటి వ్యాధులను నయం చేస్తుందనమాట. అందుకే అప్పట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడా లేకుండా హాట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉన్న చోట ఈ కాటుక పెట్టుకుంటూ ఉండేవారు. టెంపరేచర్ ఎక్కువగా ఉంది అని అనుకోండి, పిత్తదోషం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మన టెంపరేచర్ హైగా ఉండి పిత్త కూడా హైగా ఉందో అది మన కంటి చూపు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అలా ఈ పిత్తదోషం ఎక్కువైతే ఒక్కొక్కసారి ఐసైట్ మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే మామూలుగా ఉన్న రోజుల్లో కళ్ళకి కాటుక పెట్టుకోమంటారు. ఈ మెన్స్ట్రువల్ పీరియడ్లో ఏమవుతుందంటే పిత్త ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కంటికి కాటుక పెట్టుకుంటే దాన్ని సరిగ్గా సమతుల్యత చెయ్యలేదన్నమాట. అందుకోసం ఆ సమయంలో కంటికి కాటుక పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తారు. అలాగే ఆ సమయంలో చేతికి గోరింటాకు కూడా పెట్టుకోవద్దు అని చెప్తారు. ఎందుకంటే ఈ గోరింటాకు కూడా బాగా కూలింగ్ ఏజెంట్. అంత కూలింగ్ మనకి ఉండకూడదు.
శరీరానికి కాస్త వారంగా ఉండాలి కాబట్టే ఈ కాటుకని పెట్టుకోవద్దు అని చెప్తారు. ఈ చేతికి గోరింటాకును కూడా పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తారనమాట. అలాగే స్నానం చెయ్యొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. అసలు మామూలుగా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అసలు 11ంటికి గనక మెన్సెస్ వస్తే 11ంటికే తలస్నానం చేసేస్తూ ఉంటారు చాలామంది. మామూలుగా భోజనం తర్వాత స్నానం చేశాము అని అనుకోండి, మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, అరే భోజనం తర్వాత స్నానం చేసావేంటి, ఆయుక్షీణం చేయకూడదని చెప్పాం కదా అంటారు. ఎందుకు ఆయుక్షీణం? భోజనం తర్వాత స్నానం చేశాము అని అనుకోండి, మనం తిన్న ఆహారం ఏదైతే ఉందో అది సరిగ్గా డైజెస్ట్ అవ్వదనమాట. అలా డైజెస్ట్ అవ్వకపోతే ఏమవుతుంది, లోపల గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువైపోతుంది. లోపల మనకి కడుపులో తిన్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే ఏ వ్యాధి రావడానికైనా దానికి మూల కారణం ఏమవుతుంది అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ పాడవడం అనమాట. డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా ఉంటే అంతా చక్కగా ఉంటుంది. అది పాడైతే మొత్తం లోపల హెల్త్ అంతా పాడవుతుందనమాట. అందుకే అన్నం తిన్న తర్వాత స్నానం చెయ్యొద్దు అని చెప్పి చెప్తారు. ఇప్పుడు పొయ్యి మీద మనం పెనం పెట్టాము అని అనుకోండి, అది బాగా కాలిపోతున్నప్పుడు వెంటనే నీళ్లు జల్లాము అని అనుకోండి, ఏమవుతుంది, ఇమీడియట్గా పెనం యొక్క వేడి తగ్గిపోతుంది. తగ్గిపోయిన వెంటనే ఏమవుతుంది, మనం దోశ వేసాం అనుకోండి, దోశ సరిగ్గా వస్తుందా, మళ్ళీ కొంచెం వేడి చేస్తే తప్ప దోశ ఆ పెనం మీద నుంచి రాదు కదా. అలాగే మన అన్నం తిన్న వెంటనే స్నానం చేస్తే లోపల ఉన్న జఠరాగ్ని ఏదైతే ఉందో అది సరిగ్గా ఉండదన్నమాట. అలా సరిగ్గా ఉండకపోతే మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వదు. అలా జీర్ణం అవ్వకపోతే ఎన్నో టాక్సిన్స్ లోపల తయారైపోతూ ఉంటాయి. ఆ టాక్సిన్సే మన హెల్త్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అలాగే బాగా చలిగా ఉన్నప్పుడు చల్లటి నీళ్లు స్నానం చేయొద్దు అంటారు. బాగా ఎండాకాలంలో కూడా బాగా కూలింగ్గా ఉన్న నీళ్ళతో కూడా స్నానం చేయొద్దు అంటారు. అలాగే బాగా బయట నుంచి ఎండగా ఉన్నప్పుడు లోపలికి వచ్చినప్పుడు చల్లటి నీళ్లు తాగొద్దు అంటారు. అలాగే ఎండలో నుంచి బాగా ఒకేసారి లోపలికి వచ్చి ఏసీలోకి వెళ్ళొద్దు అని చెప్తారు. ఎందుకు అంటే మనలో వాత, పిత్త, కఫము ఈ 3 ఉంటాయి. ఈ 3ంటిని మనం కరెక్ట్గా ఉంచితేనే మన హెల్త్ సరిగ్గా ఉంటుంది. ఈ మెన్స్ట్రుయేషన్ పీరియడ్లో ఏమవుతుందంటే వాత, పిత్త, కఫాలలో చాలా తేడాలు వస్తూ ఉంటాయన్నమాట. అందుకే మన శరీరం ఎప్పుడు వార్మ్గా ఉంచుకోవాలి ఈ మెన్స్ట్రుయేషన్ సమయంలో. అలా వార్మ్గా ఉంచుకుంటే మన హెల్త్ బాగుంటుంది. చరక సంహితలో కూడా రాసి ఉంటుందట. నేను ఒక ఆయుర్వేదం డాక్టర్ ఎండీని అడిగాను అనమాట. ఆవిడ చెప్పింది ఏంటి అంటే, చాలామంది ఏం చేస్తారు అంటే మెన్స్ట్రుయేషన్ సమయంలో స్నానం చేసేస్తూ ఉంటారు, కానీ ఆ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. ఈ మెన్స్ట్రుయేషన్ సమయంలో మన శరీరం ఎప్పుడు వార్మ్గా ఉండాలి, అంటే వెచ్చగా ఉండాలన్నమాట. అలా వెచ్చగా ఉంటేనే మన హెల్త్ చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ఆ చన్నీ తల మీద నుంచి స్నానం చేసేసామో మనకి వాతం అనేది కమ్ముకుంటుంది. అలా వాతం కమ్ముకుంటే చాలా డ్యామేజెస్ అవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మెన్సెస్ వచ్చిన వెంటనే అలా తల స్నానాలు అవి చెయ్యకూడదు అని చెప్పి నాకు ఆవిడ కూడా చెప్పారు. సిను జోసెఫ్ అని ఆవిడ ఋతు విద్య అనే ఒక పుస్తకాన్ని రాశారనమాట. 10,000 మంది అమ్మాయిల మీద ఈ ప్రయోగాన్ని చేశారు. మీరు కావాలి అంటే ఆ పుస్తకం చదవండి, మీకు అర్థమవుతుంది. ఆవిడ కూడా ఏం చెప్తారు అంటే, అసలు మామూలుగా గనక ఇలా స్నానం చేసిన అంటే మెన్స్ట్రుయేషన్ వచ్చిన వెంటనే గనక స్నానం చేసినట్లయితే ఒకటి గమనించండి, మీరు షవర్ కింద నుంచుని స్నానం చేస్తూ ఉంటే మెన్స్ట్రువల్ ఫ్లో ఏదైతే ఉందో అది టెంపరరీగా ఆగిపోతుంది, అక్కడ మీకు డిస్టర్బెన్స్ వస్తుంది మీరు గమనించినట్లయితే అని చెప్పి చెప్తారు. అలా ఎప్పుడైనా సరే మెన్స్ట్రువల్ ఫ్లోకి డిస్టర్బెన్సెస్ వస్తే చాలా విపరీతాలకి దారి తీస్తుందన్నమాట. కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అంటే శుభ్రంగా ఉండాలి, హైజీన్గా ఉండాలి అని చెప్పి స్నానం చేయడం అనే దాన్ని వాళ్ళు కొత్తగా ప్రవేశపెట్టారనమాట. ఈ సిను జోసెఫ్ గారు కూడా అదే చెప్తారు. వాళ్ళు ఎందుకు స్నానం చేస్తారు అనేది కూడా అర్థం కాదు, ఎందుకంటే శరీరం ఎప్పుడు కాస్త వెచ్చగానే ఉండాలి కాబట్టి స్నానం చెయ్యొద్దు అని చెప్పి చెప్తారు. చరక సంహిత కూడా అదే చెప్పింది, కానీ వీళ్ళు ఎందుకు స్నానం చేస్తున్నారో కూడా నాకు అర్థం కాలేదు అనే విషయాన్ని ఆవిడ చెప్పారనమాట. సరే, ఇవన్నీ చెప్పినప్పుడు చాలామందికి పాపం కొంచెం బాధ కలిగింది. ఎందుకు బాధ కలిగిందంటే, ఇవన్నీ చెప్తున్నారు, ఇళ్లల్లో ఎలా కుదురుతుంది అనుకుంటున్నారు, మేము భగవంతుడికి దూరం అయిపోతున్నాం, ఎలా అయినా సరే మేము పూజ చేసేసుకుంటున్నాము అని. అంటే మన దృష్టిలో భగవంతుని పూజ చేయటము అంటే ఎదురుగుండా పుష్పాలు అవన్నీ పెట్టి అందరికీ కనిపించేటట్లు అగరత్తులు ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటూ పూజ చేసుకోవటం ఒకటే భగవంతుడి పూజ, అంతే కదా. మనం మనసులో పెట్టుకోకుండానే బయటకు చేసే పూజ అయింది అని అనుకోండి, అది మీ ఇష్టం, దానికి నేనేం చేయలేను. కానీ మన ఆరోగ్యం బాగుంటేనే కదా మనం భగవంతుడికి పూజ చేసుకుంటాము అనే ఆలోచన కనుక ఉంటే ఆ సమయంలో కాస్త హెల్త్ మీద మనం దృష్టి పెడతాం.
దృష్టి పెడితే మన హెల్త్ బాగుంటుంది. అన్నీ చక్కగా అన్నీ నెమ్మదిగా చేసుకున్న తర్వాత భగవంతుడికి పూజ చేసుకోవచ్చు కదా. భగవంతుడికి పూజ చేసుకోవద్దని ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు కదా. దేవుడి ముందు కూర్చుని పూజ చేస్తేనే పూజ చేసినట్లు కాదు కదా. నిరంతరము మన శ్వాసే ఆయన నామం కింద మారిపోతే అది కూడా పూజే కదా. దాన్ని కూడా పూజే అంటారు కదా. ఇదివరకట్లో ఇన్ని గైనిక్ హాస్పిటల్స్ కానీ ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ కానీ ఉన్నాయా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఎక్కువైపోతున్నాయి అంటే ఈ ట్రెడిషనల్గా మనం ఏవైతే సంప్రదాయాన్ని పాటించటం లేదో దానివల్ల వచ్చే ఇంపాక్ట్సే ఇప్పుడు మనకి పెరిగిపోతున్న హాస్పిటల్స్కి ఒక ఉదాహరణ అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం మన సంప్రదాయాన్ని ఎందుకు పాటించాలి అనే విషయం మనకి బాగా అర్థం అవుతుంది. మీకు ఈ విషయాలన్నీ అర్థం కావాలి అంటే ఋతు విద్య అని సిను జోసెఫ్ ఆవిడ ఒక పుస్తకాన్ని రాశారు. 379 పేజీల పుస్తకం అది. అది ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు ఆ పుస్తకం ఆన్లైన్లో కావాలి అని అనుకుంటే 549 రూపాయలు అనమాట. ఆ 549 రూపాయలు పెట్టుకుని పుస్తకం తీసుకొని చదువుకుంటే ఈ ప్రాక్టీసెస్ అన్నీ మీకు అర్థం అవుతాయి. స్త్రీల ఆరోగ్యం బాగుంది అని అనుకోండి, దేశం బాగుంటుంది. ఎందుకంటే స్త్రీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లల్ని చాలా చక్కగా పెంచగలుగుతుంది. కాబట్టి మనం ముందే మనకి ఏదైతే సమస్యలు రాకూడదో ఆ సమస్యనే చాలా భూతద్దంలోంచి చూసేస్తూ భగవంతుడికి దూరం అయిపోతున్నాము అని చెప్పి మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళకి నేను ఏమీ చెప్పలేను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.